హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిక్ కిచెన్స్. ఈరోజు నేను క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఈ క్రిస్పీ కార్నే కాకుండా చాట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెండు డిషెస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం క్రిస్పీ కార్న్ ఒకటి రెడీ చేసుకుంటే చాట్ ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసేసుకోవచ్చు అండి. ఈ క్రిస్పీ కార్న్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. చాలా అంటే చాలా తక్కువ టైము, 10 మినిట్స్లో ఈజీగా మనం రెడీ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అంత సింపుల్ ప్రాసెస్. ఈ క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ముందుగా ఈ క్రిస్పీ కార్న్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 750 ml వాటర్ అనేవి బాయిల్ చేసుకోవాలండి. ఈ వాటర్ అనేవి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 కప్స్ వరకు నేను స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఈ స్వీట్ కార్న్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నాను. ఇలా బాయిల్ అవటం వల్ల మనం ఫ్రై చేసుకున్నప్పుడు లోపల ఉడకలేదు అని అనుకోవడానికి ఉండదండి, చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకొని వీటిని వాటర్ రిమూవ్ చేసేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో ఇందులోకి ఇప్పుడు నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేసాం కాబట్టి ఇందులోకి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి. వీటన్నిటిని మీరు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఈ కార్న్కి ఈ కార్న్ఫ్లోర్, కారము, సాల్ట్ అనేది అన్నిటికీ నీట్గా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కనుక వాటర్ యాడ్ చేస్తే బాగుంటుంది, ఇంకా కలవలేదు నాకు పిండి సరిగ్గా అనిపిస్తే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో అలా ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ అనేది ఈ కార్న్ అన్నిటికీ నీట్గా పట్టేటట్టుగా చూసుకోవాలండి. సో ఒకవేళ మీకు తగ్గినట్టు అనిపిస్తే ఇంకో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే వరకు వేడి చేసుకున్నాక ఒక కార్న్ అనేది డ్రాప్ చేసుకొని చూసుకోవాలి. సో డ్రాప్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయితే ఇలా బబుల్స్ వస్తాయండి. సో మిగతా కార్న్ అనేవి ఇందులోకి డ్రాప్ చేసుకోవాలి. చూడండి, ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఇవి ఫ్రై అవుతున్నట్టండి. ఇవి ఫ్రై అయిపోయినాయి అని అనటానికి ఇండికేషన్స్గా ఈ బబుల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో చూసారా, ఈ బబుల్స్ అనేవి తగ్గిపోయినాయి. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక టిష్యూ పేపర్ అనేది ప్లేట్లోకి తీసుకొని ఈ ఫ్రై అయిన కార్న్ అనేవి ఆ టిష్యూ పేపర్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా చూడండి ఎంత బాగున్నాయో. ఇవి క్రిస్పీగా వీటిని ఇలానే తినేయచ్చండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలో అయిపోయే స్నాక్ అంటే క్రిస్పీ కార్నే అండి. సో ఇలా మిగతావన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, బబుల్స్ మళ్ళీ ఇట్లా వేయగానే ఎక్కువ బబుల్స్ వస్తాయండి. ఇందులో మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది, ఈ క్రిస్పీ కార్న్ అనేది ఎక్కువ ఫ్రై అయితే కనుక ఇవి పేలుతాయండి. సో మీరు దగ్గరలో ఒక ప్లేట్ పెట్టుకొని ఉంచుకోవటం బెటర్. ఇవి తీసేటప్పుడు మీరు ఆ ప్లేట్ అడ్డు పెట్టుకొని తీసి పక్కన పెడితే చాలా బెస్ట్, ఎందుకంటే మీద ఆయిల్ పడకుండా. సో వీటిని ఇలా టిష్యూ పేపర్లోకి తీసేసుకున్నామండి. సో వీటిని ఇలా అయినా సర్వ్ చేసేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. లేదంటే దీంతో చాట్ అయినా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేసుకోవాలంటే ఈ క్రిస్పీ కార్న్లోకి కొంచెం ఒక 1 కప్ వరకు ఆనియన్స్, అలాగే ఒక 1 టమాటోని చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర, దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు లెమన్ యాడ్ చేసుకొని ఒకసారి దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.